తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 4 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 783 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, అటు పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి, అటు నిమిషం నిబంధన కూడా అమల్లో ఉండబోతుందా ఏంటి, ఇక భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పవన్ అయితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవాళ రేపు 2 రోజులు కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 9:30 గంటల లోపే రావాలి. 9:30 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అనుమతించమంటూ అధికారులు తేల్చి చెప్పారు. టీజీపీఎస్సీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ గ్రూప్ 2 మొదటి పేపరు 10 గంటలకు మొదలవుతుంది. 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మొదటి పేపర్ పూర్తవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ కు పరీక్ష నిర్వహిస్తారు. రేపు ఉదయం ఇదే సమయంలో 10 గంటలకు మూడో పేపర్ నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 4వ పేపర్. అంటే ఇవాళ రేపు 4 పేపర్లు గ్రూప్ 2 ఉంటుంది. ఇందులో గ్రూప్ 2 కు సంబంధించి మొత్తం 600 ప్రశ్నలు ఉంటాయి. 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి. ఇవాళ 300 మార్కులకు 300 ప్రశ్నలకు పరీక్షలు నిర్వహిస్తాం. ఆబ్జెక్టివ్ టైప్ లో ఈ పరీక్ష ఉంటుంది. ఇవాళ ఉదయం జరిగే పరీక్ష జనరల్ స్టడీస్ పరీక్ష. అందులో జనరల్ స్టడీస్ ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి పాలిటీ ఉంటుంది, హిస్టరీ, దాంతో పాటు సొసైటీ, ఈ మూడింటికి సంబంధించి. రేపు ఉదయం వచ్చేసి ఎకానమీ, రేపు మధ్యాహ్నం వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. ఈ 4 పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో మొత్తం 783 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఆ సమయంలో 2 సార్లు పోస్ట్ పోన్ అయిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. విద్యార్థులు కావాలనే కొన్ని అంటే పరీక్షను కొంత సమయం ఇవ్వండి, పోస్ట్ పోన్ చేయండి అని ఉద్యమం చేపట్టారు. టీజీపీఎస్సీ ముట్టడి చేపట్టారు. దీంతో అప్పుడున్న ప్రభుత్వం కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పరీక్షని పోస్ట్ పోన్ చేయించారు. ఆ తర్వాత ఎన్నికలు రావటం, ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారటం, ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తున్నారు. చాలా సుదీర్ఘ సమయం అయిందని చెప్పుకోవచ్చు. ఈ పరీక్షకు చాలా మంది అప్లై చేశారు. 5,51,948 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఇవాళ అంతమంది అభ్యర్థులు హాజరవుతారా, ఎంత పర్సెంటేజ్ ఉంటుందని కూడా ఇవాళ రేపు తెలియాల్సి ఉంది. 783 పోస్టులకు తెలంగాణలోని 33 జిల్లాల్లో 1363 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. అటు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతూ, ముఖ్యంగా సిటీలో హైదరాబాద్ లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, దాంతో పాటు వికారాబాద్ జిల్లా, ఈ జిల్లాలు అంటే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎక్కువ చేశారు. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంది హైదరాబాద్ లో. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అటు పోలీసులు కూడా చాలా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయటం ఇవాళ రేపు, ఎందుకంటే రేపు అసెంబ్లీ సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో 144 సెక్షన్ పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ నిర్వహించారు. ఎందుకంటే గతంలో ఇదే టీజీపీఎస్సీ సంబంధించిన అప్పుడున్న టీఎస్పీఎస్సీ పరీక్ష గ్రూప్ 1 లీక్ అయిందన్న వ్యవహారం కూడా రాష్ట్రంలో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రవిచంద్ర, మీరు చెప్పినగానే గ్రూప్స్ వంటి పరీక్షల పేపర్లు లీకేజీ అవుతున్న నేపథ్యంలో అటు అభ్యర్థులు కూడా కొంత భయాందోళనకు లోనవుతున్నారు, కొంత కన్ఫ్యూజన్ కూడా లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కట్టుదిట్టంగా టీజీపీఎస్సీకి చైర్మన్ ను నియమించిన తర్వాతే గ్రూప్స్ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నియమించుకుంది. ఆ విధంగానే బుర్రా వెంకటేష్ ను చైర్మన్ గా ప్రకటించింది. ఇక బుర్రా వెంకటేష్ కూడా భయపడకుండా పరీక్షకు హాజరు కావాలని చెప్పి అభ్యర్థులు కూడా భరోసా కల్పించారు. ఆయన లీకులకు సంబంధించి ఏ విధమైన భరోసా కల్పించారు అభ్యర్థులకి, ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యత తీసుకున్న బుర్రా వెంకటేష్ ఈ నెల 4వ తేదీన ఆయన బాధ్యత తీసుకున్నప్పటి నుంచి గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి, గ్రూప్ 2 రాసేట ప్రతి ఒక్క అభ్యర్థి మంచి అభిప్రాయంతో రాయండి, లీకులు అలాంటి ఏవి కాకుండా జాగ్రత్తలు, పక్కా ప్రణాళికలు రూపొందించింది అంటూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. దీంతో అభ్యర్థులకు భరోసా కల్పించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవకతవకలు జరగదు. ఏ ఒక్కరు పాల్పడ్డా వాళ్ళని మాత్రం చాలా సీరియస్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బుర్రా వెంకటేశ్వర నిన్న సాయంత్రం ప్రెస్ నోట్ లో
ఈ నెలలోనే అటు యూపీఎస్సీని కూడా కాంటాక్ట్ అవుతాం, అటు యూపీఎస్సీని కూడా పరిశీలిస్తాం, ఢిల్లీలో పర్యటిస్తాం. యూపీఎస్సీ కావచ్చు, ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, ఎన్టీఏ బోర్డు కావచ్చు, ఎందుకంటే పరీక్షలు నిర్వహించడంలో అపార అనుభవం ఉంది. కొన్ని ఒక విధంగా 100 ఏళ్ల చరిత్ర ఉంది యూపీఎస్సీకి అని చెప్పుకోవచ్చు. అలాంటి పరీక్షలు నిర్వహించేట్టుగా యూపీఎస్సీ సిస్టాన్ని ఇటు టీజీపీఎస్సీని కూడా అమలు చేసేందుకు ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచి ప్రణాళికలతోటి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించాలంటూ బుర్రా వెంకటేశం కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. నిన్నటి నుంచి చాలా ఇవాళ జరిగేట్టుగా పరీక్షలకు, 2 పరీక్షలకు, రేపు జరిగే 2 పరీక్షలకు కూడా పక్కా ప్రణాళికలు రూపొందిస్తూ ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడం, అప్డేట్స్ ఇవ్వటం ఈ విధంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పవన్ ఇవాళ ఉదయం పేపరు, ఇవాళ మధ్యాహ్నం పేపరు, రేపు మరో 2 పేపర్లు జరుగుతాయి. 783 పోస్టులకు అంటే యావరేజ్ గా 70 మంది, అంటే ఒక పోస్ట్ కు 70 మంది పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. యావరేజ్ గా 1:7 నిష్పత్తిలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఈ పరీక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జరిగేట పరీక్ష కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో అవకతవకలు జరిగిన అలాంటి పునరావృతం కాకుండా, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఛాలెంజ్ గా తీసుకుంది, గ్రూప్ 2 పరీక్షలను ఛాలెంజ్ తీసుకొని పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రవిచంద్ర, ఇప్పటికే ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 100% అభ్యర్థులు దానికి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదని చెప్పేసి అధికారుల నుంచి కొన్ని వార్తలు అయితే వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పరీక్షకు 100% హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? అయితే చాలా అంటే 2 సార్లు అవకాశం ఇచ్చారు పరీక్షలు నిర్వహించేందుకు. గతంలో అప్లికేషన్ చేసుకునేందుకు గత ప్రభుత్వం ఇచ్చింది. ఈసారి మళ్ళీ ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పెరిగారు. 5,51,948 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి చాలా మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. ఎందుకంటే గత నెలలో కూడా గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే మొత్తానికి ఒక 60% మందే హాజరయ్యారు, 70% మందే డౌన్లోడ్ పెట్టుకున్నారు. ఇది కూడా సేమ్ గ్రూప్ 2 పరీక్ష కూడా అంతే అని చెప్పొచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ ఉంటాయి. అయితే ఇందులో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకోలేదు హాల్ టికెట్ అనేది వాస్తవం. అయితే సుమారు 70% వరకే చేసుకున్నారు. అంటే 100లో 70 మంది డౌన్లోడ్ చేసుకున్నారు, మిగతా 30 మంది ఇక్కడే రాయట్లేరు అని ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే గ్రూప్ 3 విషయంలో కూడా అదే జరిగింది. గత నెలలో జరిగిన గ్రూప్ 3 విషయంలో కూడా 55-60% మంది హాజరయ్యారు. ఇది కూడా అంతే కావచ్చు మేబీ, అంటే అది మనం ప్రిడిక్ట్ చేయలేం, ముందే చెప్పలేం. కానీ ఎంత శాతం హాజరవుతుంది అన్నది సాయంత్రానికి తెలుస్తుంది, రేపు సాయంత్రానికి తెలుస్తుంది. అయితే ఎక్కువ మంది మాత్రం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే సుదీర్ఘ సమయం కావటం, దాంతో ఇక పరీక్ష కేంద్రాలు ఇవన్నీ పరీక్ష గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి మాత్రం గ్రూప్ 2 పరీక్షలు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు మన పవన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.